అసలు సనాతన ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది ఏంటి? దానికి అంతం ఏంటి? ఈ 4 అంశాల మీద సనాతన ధర్మం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సనక సనంద అనే వాళ్ళు ఎవరు? బ్రహ్మ మానస పుత్రులు. అంటే కలిపురుషుడు బ్రహ్మ యొక్క చెడు వీర్యస్కరణం ద్వారా పుట్టినవాడు స్వామి. అలా పుట్టడం చేత కలి యొక్క భార్య పేరు మాయ. ఆ మాయ ఈ కలి ఇద్దరు కలిసి ఏం చేశారంటే నిన్ను చెడు వైపు ప్రేరేపణ చేస్తారు. ఒకటి కామం, 2 మద్యం, 3వది వ్యసనం. ధర్మాన్ని 4 పాదాల పైన మీరు నిలబడాలన్నప్పుడు మీ నాలుగపై వచ్చి బ్రహ్మ కూర్చుంటాడు. ఆయన మన రాత రాసేవాడు. ఎవరితో నీ రహస్యాలను పంచుకుంటావు చెప్పు. నాకు బాగా క్లోజ్ ఉన్నా నీ స్నేహితుడే వెన్నుపోటుగాడే చేసాయి. కాబట్టి కలియుగం ఏంటంటే మీ పక్కనున్నవాడే శత్రువు. సనాతన ధర్మంలో ఎవరిని నమ్మాలి అని అంటే మన రక్త సంబంధీకులని నమ్మాలి. జీవిత సత్యాలు అని అంటారు. అతి గారాభంతో పిల్లల జీవితాలు పాడు చేస్తారని. ఒక మనిషి బయట ఒకలాగా లోపట ఒకలాగా ఉంటాడు అని. ఒక మనిషి నిజమైన ఆపదలో ఉంటే తనున్న వాళ్ళ దగ్గర బాగా పరపతి ఉన్నా సహాయం చేయరు అనే 3వది అయితే, 4వది చదువుకొని గుణవంతులై ఉన్న వాళ్ళు పూటకు గతి లేని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అనేది నా కోసం. 5వ సత్యం అత్యంత ముఖ్యమైన తెలుసుకోవాలి. మనము మనల్ని నమ్మిన వ్యక్తుల ద్వారానే మోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈస్ యాంకర్ చందు కొడమంచిలి. అండ్ ఈరోజు మనతో శివరుద్ర స్వామి గారు ఉన్నారు. నాకున్న కొన్ని డౌట్స్ సనాతన ధర్మం గురించి ఆయనతో అడిగి క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మిత్రమా. స్వామి, ఈరోజు కొన్ని సనాతన ధర్మం గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి అండ్ బియాండ్ లైఫ్ తర్వాత ఏంటి, వాటి గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. అసలు సనాతన ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది ఏంటి? దానికి అంతం ఏంటి అని అంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం అంటే ఇప్పట్లో మీరు గమనించి చూస్తే స్వామి, ఎక్కువ శాతంగా కొంచెం యాక్టివిటీస్ చేస్తూ కనబడుతున్నాం మనం. ఒక సనాతన ధర్మానికి నియమాలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఇప్పుడు సనాతన ధర్మం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనేది తాతల ముత్తాతల నుంచి వెనక్కి తీసుకుంటే ఇది ఎక్కడ ఆవిర్భవించి ఇప్పటికీ మన అందరం దాన్ని పాటించాలి. సనాతన ధర్మం అనేది బ్రహ్మ యొక్క ఒక నియమ నిబంధనలని పాటించే బ్రహ్మ మానస పుత్రుల పేరది. సనాతన ధర్మం అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క మానస పుత్రుల పేరది. సనక సనంద సనక జాతుల సనత్ కుమారుల అనే ఈ 4 అంశాల మీద సనాతన ధర్మం ఎక్కువ శాతంగా ఆధారపడి ఉంటుంది. సనక సనంద అనే వాళ్ళు ఎవరు? బ్రహ్మ మానస పుత్రులు. అంటే సృష్టి ఆవిర్భావానికి బ్రహ్మకి ఈ బ్రహ్మ యొక్క పుత్రులకి సంబంధం ఏమిటి, మనం ఎందుకు పాటించాలి అంటే ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, సనాతన ధర్మం అనంటే ఈ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఈ యుగం ఏదో ఒక సంవత్సరంలో మునిగిపోతుంది. ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో లేకపోతే కొన్ని వందల సంవత్సరాలకో వియర్స్ మొత్తం కొలాప్స్ అవుతుంది. కానీ సృష్టి ఎప్పుడు మునిగది అనే విషయము ప్రజలందరూ తెలుసుకోవాలి. సృష్టి మునిగిపోదు ఎప్పటికీ. సృష్టి ఎప్పుడు అంతం కాదు. ఎందుకంటే సృష్టి అంతమయ్యేది అయితే దేవాది దేవతలు ఎప్పుడో ఒక యుగములో ఎన్నో గొప్ప పనులు చేసింది మనకి ఎవరు అందించారు కదా? శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన గారి కాలంలో మనం ఉన్నాము. ఆయన గారిది 5000 క్రితం అయింది అని అంటే 5000 క్రితం మనిషి మనుగడ కూడా లేదు అని అంటే మరి శ్రీకృష్ణుడి కాలంలో ఉన్నది కూడా మనిషి రూపానే కదా దేవుళ్ళు. వాళ్ళైతే వేరే రూపంలో లేరు కదా. ఇప్పుడు రాముడి కాలంలో చూసుకుంటే కూడా అలానే ఉన్నారు. సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నారుగా. సత్యయుగంలో కూడా అందరు అలాగే ఉన్నారు. కాబట్టి ఒక యుగము అంతము ఎప్పటికీ కాదు, మళ్ళీ పునర్ప్రారంభం అవుతూ ఉంటుంది. దానికి నిదర్శనమే ఒకటి చెప్పాలి. శ్రీకృష్ణుడు తనువు చాలిస్తూ ఉన్న సమయంలో ఆయన గారు ఒక మాట వివరణ ఏమి ఇచ్చాడంటే, రానున్న యుగం కలియుగం. పాండవులు అంటారు, మహానీయ, మేము కలియుగం వచ్చే ఏదైతే యుగం ఉందో మానవుల యొక్క తాత్పర్యాలు ఎలా ఉంటాయి అని అడుగుతారు. అంటే మనిషి ఎలా బతుకుతాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా పోతాడు అని చెప్పినప్పుడు తండ్రి కొన్ని విషయాలు చెప్తాడు. దాన్నే జీవితంలో నగ్న సత్యాలు అంటారు, జీవిత సత్యాలు అని అంటారు. అతి గారాభంతో పిల్లల జీవితాలు పాడు చేస్తారని ఒకటి. ఒక మనిషి బయట ఒకలాగా లోపట ఒకలాగా ఉంటాడు అని చెప్పేసి, ఒక మనిషి నిజమైన ఆపదలో ఉంటే పక్కనున్న వాళ్ళ దగ్గర బాగా పరపతి ఉన్నా సహాయం చేయరు అనేది 3వది అయితే, 4వది చదువుకొని గుణవంతులై ఉన్న వాళ్ళు పూటకు గతి లేని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అనేది 4వ సత్యం. వాస్తవంగా
అంటే ఇక్కడ ఐదో సత్యం అత్యంత ముఖ్యమైనది తెలుసుకోవాలి. మనము ఎప్పటికైనా కూడా మనల్ని నమ్మిన వ్యక్తుల ద్వారానే మోసపోతాం. ఎప్పటికైనా. జస్ట్ నో అంటే వి బోత్ మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ఐ టోల్డ్ ఒక చిన్న వర్డ్ ఏం చెప్పానంటే సీక్రెట్ ఈజ్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. వెన్ ఇట్ ఈస్ కెప్ట్ సీక్రెట్. అంటే ఇఫ్ యూ రిలీవ్ యువర్ సీక్రెట్ యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్. అంటే ఎవరితో నీ రహస్యాలను పంచుకుంటావు చెప్పు. రహస్యం అంటే అంతర్గత రహస్యం కాదు, నీ జీవితం. నాకు బాగా క్లోజ్ ఉన్నా కదా, నీ స్నేహితుడే వెన్నుపోటుగాడైతే ఏం చేస్తావు ఇక్కడ వాస్తవం. కాబట్టి కలియుగం ఏంటంటే నీ పక్కనున్నవాడే శత్రువు. దీని అంతరార్థం మీరు సనాతన ధర్మం గురించి చెప్పారు కాబట్టి సనాతన ధర్మంలో ఎవరిని నమ్మాలి అని అంటే మన రక్త సంబంధీకులనే నమ్మాలి. వాళ్ళే నిన్ను మోసం చేయరు మిత్ర. ఆ ప్రయారిటీలో మొట్టమొదట ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు నువ్వు కొట్టినా తిట్టినా ఒక పూటకి నువ్వు పెట్టకున్నా నీ భార్యను తీసుకొని ఊరంతా ఊరేగింపుకు పోయినా కూడా నువ్వు వచ్చిన తర్వాత నీ కడిపే చూస్తుంది తల్లి. వచ్చిన తర్వాత మీ ఇద్దరి కోసం ఏదో వండి పెడుతుంది కదా, దీనికి విలువ. కుటుంబం ఎప్పుడైతే బయటపడుతుందో స్వామి అక్కడ సనాతన ధర్మాన్ని మనం చెప్పలేము. ఇప్పుడు మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రానున్న యుగం ఎలా ఉంటుందో రాసిచ్చి ఉంచాడు. అదే సమగ్రమైన సంగ్రామం భగవద్గీత. భగవద్గీత మన వాళ్ళు చాలా మంది చదవరు, ఎందుకంటే అందులో జీవితం ఎలా ఉంటుందో రాసి ఉంటుంది. మనకి ఏంటంటే మన జీవితం మన ఇష్టంగా ఉండడం ఇష్టం కాబట్టి ఈరోజు సనాతన ధర్మం మన ఇష్ట ప్రకారంగా ఉండకూడదు నాయన. ఇది ఋషుల చేత పాలించబడ్డ ఋషి పరంపర. సనాతన ధర్మం అనంటే బ్రహ్మ మానస పుత్రుల ద్వారా సనాతనంగా మన సమాజానికి ఉపయోగపడే దైవాధీనమైన ధర్మమైన ప్రచారాలు చేస్తూ ధర్మాన్ని సంస్థాపనం చేస్తూ ముందుకు పోవాలి. ఇదిగో మన దగ్గర ఉన్న 36 పురాణాలు. ఆ పురాణాలలో జరిగిన విషయ వివరణలో రాశారు. అది చదివితే వచ్చే సమస్యని ఎలా ఎదుర్కోగలుగుతాము, అది చదివితే సమస్య పరిష్కార మార్గం భవిష్యత్తుకి ఎలా ఇస్తాము, అది చదివితే ఒకరి నుంచి ఒకరికి ప్రేమ అభిమానాలు ఎలా పోతాయి అన్నదే ఈ పుస్తకాల ముఖ్యమైన ఉద్దేశం కదా. ఎంతమంది చదువుతున్నారు? కాబట్టి మీరన్నట్టుగా సనాతన ధర్మం అనేది పరమాత్ముడి యొక్క ఆధీనం. మీరున్నారు, ఒక సభకి వెళ్ళి మంచి విషయాలు చెప్పారనుకోండి, అది మీరు చెప్పరు మిత్రమాది. నీకు పరమాత్ముడు ఆ ధైర్య సాహసాలని ఆ ఆలోచనలను ఇచ్చి ఈయన వల్ల సమాజం 4 విధాలుగా మారబోతుంది అని అన్నప్పుడు ధర్మాన్ని 4 పాదాల పైన మీరు నిలబడాలన్నప్పుడు మీ నాలుగపై వచ్చి బ్రహ్మ కూర్చుంటాడు. బ్రహ్మే ఎందుకు కూర్చుంటాడు? బ్రహ్మకి ఏం పని లేదా? ఆయన 4 మీద ఎందుకు కూర్చుంటాడు అంటే ఆయన మన రాత రాసేవాడు కాబట్టి సృష్టికర్త. మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి. సృష్టి విధాత వేరు, సృష్టికర్త వేరు, సృష్టి కారకుడు వేరు, ఇలా 3 ఉన్నారు. కాబట్టి రాసిన రాత బ్రహ్మ చదవలేడు, దాన్ని చదివే వాళ్ళు మహావిష్ణువు మాత్రమే. అంటే నువ్వు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, నీకు బంగారం ఇష్టమా లేకపోతే ఏదన్నా లగ్జరియస్ లైఫ్ ఇష్టమా అనేది ఇది విష్ణుతత్వం. ఎందుకంటే ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి నీ జీవిత శైలి, నీ మరణం, నీ యొక్క జననం మాత్రం ఇచ్చేది మహాముఖంటి. ఇప్పుడు కొన్ని ఇలా రాయబడి ఉన్నది. GOD అని అంటే మన దగ్గర ఒక ఇంగ్లీష్ విషయంలో కూడా చెప్పాల్సిన సందర్భంగా చెప్తున్నాం. G అంటే జనరేటర్, O అంటే ఆర్గనైజర్, D అంటే డిజాల్వర్. అంటే జనరేటర్ ఎవరు? బ్రహ్మ. ఆర్గనైజర్ ఎవరు? విష్ణు. డిజాల్వర్ వచ్చేసేసి శివ. వీళ్ళు ఇంత వివరంగా రాసిన దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కింద కనిపెట్టి గాడ్ అనేసి ఆ గాడు మన ఇండియాలో ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడున్న ఆ గాడుని మాత్రం మనం చూస్తలేము. చూసారా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. సనాతన ధర్మం అనేది పుట్టేసింది మిత్ర, దానికి చావు లేదు. ఎందుకు లేదు అని అడగవచ్చు. మానవ శరీరం ఉన్నంత వరకు మనిషి ఎన్ని విధాలుగా పుట్టినా కూడా సనాతన ధర్మం అనేది ఒక చెట్టు రూపాన, ఒక పక్షి రూపాన, ఒక జంతువు రూపాన ఏదో ఒక విషయంలో నిన్ను కాపాడుతుంది. వేప చెట్టు ఉంది, ఇప్పుడు వస్తున్నాడు, చాలా చెట్లు చూసా. మీరు పెట్టారా ఆ చెట్లని? మీరైతే పెట్టలేదు. నేను కూడా పెట్టలే, మా నాన్న కూడా పెట్టాడు ఆ చెట్లని. ఎప్పుడో ఎవరో పెట్టారు కదా. కానీ నేను ఆడ కూర్చుంటే నాకు నీడి ఇస్తుంది. మరి అది మరి మా నాన్న పెడుతున్నా మీ నాన్న పెడుతున్నా నీడి ఇవ్వాలి కదా. అది సనాతన ధర్మం అంటే అది. మన పూర్వీకులు భవిష్యత్తు ప్రణాళిక చేసిపోయిన వాళ్ళు. ఇప్పుడు తింటున్న మామిడి పండ్లన్నీ మనం పెట్టినవి కూడా కావు, ఆ పండ్లు పలహారాలు కూడా మనం పెట్టినవి కావు. ఇప్పుడు సనాతన ధర్మం ప్రశ్న మీరు అడిగిన దానికి వస్తే, నీకు ఏ హక్కున్నదని ఈ గాలి, నీరు, ఈ మంట, ఈ ఆకాశం, ఈ భూమిలో ఉంటున్నావు. మరి మన పూర్వీకులు ఛత్రపతి శివాజీ కానీ, ఋషి పరంపరలో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇంకా పెద్ద 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 మహానీయులంతా త్యాగం చేస్తే కదా ఈ రోజు భాగ్యనగరం ఇంత భాగ్యంగా ఉంది. మరి నువ్వు ఏం చేస్తున్నావని నీ భవిష్యత్తు బలంగా ఉంటుందని నిర్ణయిస్తావు. ఇప్పుడు మనం చాలా 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 జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాం. పుస్తకాల పఠనం మనం చేయలేము, మన సొంతంగా తెలివి ఉపయోగించలేము,
సరే మనం కొంచెం చదువుకున్నాము, కొంచెం చెప్పినాము అంటే అవతల వ్యక్తి వినేటోడు లేదు. ఇప్పుడు ఇంత దాంట్లో సనాతన ధర్మం యొక్క ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నామనంటే, జగద్గురువులు, సద్గురులు, తర్వాత ఒకప్పుడు యోగులు ఉండేవాళ్ళు, సిద్ధ యోగులు. ఈ సిద్ధ యోగుల నుంచి యోగినీలు ఉండేవాళ్ళు, అంటే మాతాశ్రీలు, మాతాంగిలు, వీళ్ళందరూ వస్తారు కదా. వీళ్ళందరూ ఏం చేసేవారంటే మిత్రమా, ఊరూరా ధర్మ ప్రచారం చేసేవారు. ధర్మ ప్రచారం ఏం చేసేవారంటే, ఒక పుస్తకాన్ని అంశంగా తీసుకొని మీరు ఈ విధమైన ధర్మ కార్యక్రమాలు చేసి, ఈ విధముగా వ్యవసాయాన్ని చేసి, ఈ విధముగా మీరు సుభిక్షతంగా ఉండడం చేత మీ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఈ విధంగా ఉంటుందనేది నిర్ణయం చెప్తే, అవతల వ్యక్తికి తెలియకపోవడం చేత మహాజ్ఞానం ఇస్తున్నాడు ఈయన అనేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయిందనంటే, అప్పుడు నేను చెబుతున్నది నువ్వు వినేవాడివి. అప్పుడు నీకేమర్థమయ్యేది, నీకు చదువు రాకపోయినా, నీకు కొంచెం జ్ఞానం ఉన్నా కూడా నీ యొక్క మైండ్ నా మైండ్ రెండే మాట్లాడుకుంటుండే. ఒక సమగ్రంగా నీకు ఒక విషయం చెప్పగానే ఒక మైండ్ టు మైండ్, దీన్నే మస్తకం నుంచి మస్తకము అని అంటారు. మస్తకం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ టాక్ మైండ్, అంటే నీ స్మాల్ మైండ్ ఏదో చిన్న మెదడు, అదే నీ తెలివి కదా. ఆ మస్తకం నుంచి నేను చదువుతున్నవన్నీ నీకు వినబడి, ఓహో ఇలా ఉంటుందా అని నువ్వు 10 మందికి చెప్పే జ్ఞానం. అంటే నీ యొక్క జ్ఞానం వేరే దగ్గర ఎక్కడో పోకపోయేది. ఆ రాను 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 ఆ ఋషులు, ఆ గురువులు, ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ లేకపోవడం చేత వాళ్ళు రాసిన పుస్తకాలను చదవడం మొదలుపెట్టావు. ఇలాగా మస్తకం నుంచి మస్తకం చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు పుస్తకాలకు వచ్చేసారు. జ్ఞానం ఆయన రాసి పెట్టాడు. నేను లేని సమక్షంలో ఊరు బాగోగులు, నేను లేని సమక్షంలో ఏదైనా విపత్తు, ఏదైనా నష్టం అయితే ఎలా అని చెప్పడం చేత వాళ్ళందరూ ఆ పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సంపాదించారు. రాను 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 ఏమైందంటే, పుస్తకాల్లో చదివింది ఈ మస్తకంలోకి పోవట్లేదని చెప్పేసి హస్తకానికి వచ్చారు రాయడానికి. సో బై హ్యాడ్ దెన్ రైడ్, అంటే ఒకసారి రీడ్ చేసి దెన్ వీ హ్యావ్ టు రైట్, అంటే ఒకసారి బై హ్యాడ్ దెన్ వీ హ్యావ్ టు రైట్. ఒకసారి చదివి 2 సార్లు రాసుకోవాలి నాన్న గుర్తుంటుంది అంటాం కదా. ఇప్పుడు చేస్తున్న కల్చర్ అది కదా. ఫస్ట్ మస్తకం నుంచి అది పుస్తకం పోయింది, పుస్తకం నుంచి అది హస్తకం అయింది స్వామి. ఇప్పుడు ఈ 3 లేవు మన దగ్గర. బుక్ రీడింగ్ తో నాలెడ్జ్ లేదు, మైండ్ టు మైండ్ నాలెడ్జ్ లేదు, మీరు చదివింది రాసుకునే నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఉన్నదల్లా ఒకే ఒకటి నేత్రానందం. గూగుల్ సింపుల్. ఏం చేస్తాము, కాశీ, హౌ టుడే రెయిన్ ఫాల్ ఎట్ కాశీ, కథం అయిపోయాయి. చాట్ జీపీటీ. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, కాశీ మునగబోతుందా లేకపోతే వేరే ప్రపంచం మునగబోతుందంటే పంచాంగం చెప్పేవాళ్ళు. కాలజ్ఞానం గురించి రాసిన వాళ్ళు, అక్కడ ఉన్న పురోహితుడు, ఆ గురువులను కలిస్తే వాళ్ళు, అమ్మ ఫలానా సంవత్సరంలో ఫలానా విధంగా ఫలానా నెలలో బాగా వర్షాలు ఉండడం చేత మనం వెళ్ళకూడదు అని అంటే అది అక్షర సత్యంగా జరిగేది. ఇప్పుడు ఎవరైతే చూసిపోతున్నారో వాళ్ళు మునుగుతున్నారు ఆడ. అవునా కదా? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్. సనాతన ధర్మం అని అంటే దానికి ఆది అంతు ఎవరు కూడా నిర్ణయం చేయలేరు. మీకు ఛానల్లో ఉన్నారు కాబట్టి చాలా మంది తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మాట ఏమన్నాను, యుగం ఎప్పటికీ మునుగదు మిత్ర అని ఎందుకన్నా అంటే, ఇది మనము 28వ కలియుగంలో ఉన్నాం. 28వ కలియుగం. 27 సార్లు మనం మునిగి 27 సార్ల జీవితాలను అన్ని చూసి మళ్ళీ మనం ఈ భూమి మీద కలియుగం అనే పేరుతోని 28వ కలియుగంలో ఉన్నాం. అంటే ఫస్ట్ అన్ని యుగాలు అయిపోయి కలియుగం వచ్చి మళ్ళీ అట్లా 4 యుగాలు కదా. ఇప్పుడు సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కదా. అలా 4కు ఒక టర్మ్. అట్లా 4 టర్ములు 27 సార్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం 28వ సారి ఉన్నాం. ఎందుకు ఉన్నాం స్వామి? ఈ క్వశ్చన్ వేయాలి. భలే ఉంది, అందరు చచ్చిపోతామంటే మళ్ళీ పుడతారు కదా. ఇక్కడ ఏమున్నదంటే, పరమాత్ముడి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే మనము మన తప్పిదాలని ధర్మ మార్గంలో తీసుకొచ్చుకొని మారుతామో, కుటుంబాలని, అక్కా చెల్లెలని, మన నమ్మిన స్నేహితులను అందరినీ గౌరవంగా కలుపుకొని అందరం ఒకటైపోయి సుభిక్షమైన రాజ్యాన్ని సంపాదిస్తామో, ఎప్పుడైతే ధర్మం సంస్థాపనంగా మళ్ళీ ఒక విజృంభణ చేసి, ఎటు చూసిన ధర్మమే ఉంది, ఎటు చూసిన సుభిక్షమైన సౌష్ఠవత్వమే కనబడుతుంది, సువిశాలమైన తత్వాలు కనబడుతున్నాయని చెప్పిన రోజు ఈ మానవులతోని దేవుళ్ళకి పని ఉండదు. పాప ప్రాయశ్చిత్తంగా ఈ జీవితం. చాలా మంది అంటారు, ఏ జన్మలో పాపం చేశాం స్వామి అని అంటారు. ఏ జన్మలో ఇది నాకెందుకు పుట్టాడు ఇలా బిడ్డ, వీడు ఎందుకు నా మాట వింటలేడు, నా బిడ్డని ఎవరో ఇలా చేసేసారని. అంటే ఇది కర్మ సిద్ధాంతం. అంటే ఇప్పటి వరకు కలియుగంలో కలి ఒకడే గెలుస్తున్నాడు. కలి గెలవట్లేడు, కలి ఓడిపోతున్నాడు. ఇక్కడ కలి గెలిస్తే ఈ యుగం రాకపోయేది. కలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కలి పురుషుడు బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనం ద్వారా పుట్టినవాడు స్వామి. అలా పుట్టడం చేత కలి యొక్క భార్య పేరు మాయ. ఆ మాయ, ఈ కలి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే, నిన్ను చెడు వైపు ప్రేరేపణ చేస్తారు. ఒకటి కామం, 2 మద్యం, 3వది వ్యసనం. బాగా గమనించి చూడండి. ఇప్పుడు యువతి యువకులు బాగా క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళందరూ ఎక్కువ శాతంగా
హెవీ డ్రింకర్సే ఉంటున్నారు. 18-19 ఇయర్స్కి దే ఎడిక్టెడ్. మళ్ళీ ఏదో లవ్ అని ఏదో విషయంలో పడిపోతారు. లైఫ్ బ్యాలెన్స్డ్ చేయలేక సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఏముంది, మొట్టమొదటి ప్రయారిటీ మద్యం ఉంది, తర్వాత ప్రయారిటీ అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉన్నాడు, అంటే స్త్రీల నుంచి వస్తే. ఇలా ఉండడం చేత వాళ్ళు ఏం కోల్పోతున్నారంటే విచక్షణారహితము, ఆ జీవితాన్ని అందుకోలేక, ఈ ఎడ్యుకేషన్ సరిపోలేక, ఈయనున్న అట్మాస్ఫియర్, వాళ్ళ పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోలేక ఎండ్ చేసుకుంటున్నారు కదా. ఇది రాయబడినది మన దగ్గర మళ్ళీ నగ్న సత్యాలు. మళ్ళీ యువతి యువకులలో ఇంకొకటి విషయం ఏముందంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. చెప్పిన తల్లిదండ్రులు విన్న పిల్లలందరూ బాగున్నారు స్వామి. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా 10-20% చెడిపోతున్న దాంట్లో ఏంటంటే, తల్లిదండ్రులు వారి యొక్క జీవిత నిర్ణయాల కోసం అని ఉద్యోగాలకి వెళ్తే ఇక్కడ ఈ పిల్లల పరిస్థితులన్నీ తారుమారైపోయి ఒంటరితనంగా ఉండి ఎవరో ఒకళ్ళు చూసి ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ప్రేరేపణలా కనబడి మైండ్ డైవర్షన్ అవుతుంది. మనం ఇంట్లో ఉండేసరికి పెద్దవాళ్ళు ఏమైపోయేది, పూర్వీకంలో చూస్తే 25-30 మంది ఉండేవాళ్ళు ఒక ఇంట్లో. ఆ ఇల్లు కూడా భారీడు ఉంటుండే కదా. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకో మిత్ర, అమ్మ నాన్న ఒకసారి వ్యవసాయంకి వెళ్తే నీ పక్కనే నీ మేనత్త ఉండేది, నీ మేనమామ ఉండేవాడు, మీ తాత, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మలు కూడా ఉండేవాళ్ళు. ఎలా నాయనా ఏమైంది మరి అని చెప్పేస్తే నీకు మందో మాత్రం ఏదో తీసుకొచ్చి నీకు మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చేలోపు నీకు అన్ని సపర్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ నువ్వు ఒక్కడివే మిత్ర, నీ మనస్సు 25 మంది గురించి ఆలోచిస్తుంది. మా అమ్మ ఉంటే ఇప్పుడు బాగుండు, నాకు ఫోన్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు, నా పక్కన నా మంచి కోరుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నాకు అన్నం తెచ్చిచ్చేవాడు ఉంటే బాగుండు. ఇన్ని ఆలోచనల 25 సంవత్సరాల క్రితం నేను మా కుటుంబం నుంచి విడిపోతే బాగుండు అని ఆలోచించని కుటుంబాలే ఈరోజు బాధపడుతున్నాయి. అంటే ఉమ్మడి కుటుంబాల విలువ ఉందా లేదా? మరి ఉమ్మడి కుటుంబాలని కోల్పోయిన మనము, ఉద్యోగము, డబ్బులు, చదువులని దేశ విదేశాలు దాటిన మనము ఈరోజు కుటుంబ బరువు కోసం బాధపడి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి సర్వ రోగాలు మన శరీరంలో పెట్టుకొని కూర్చున్నాం. పూర్వం ఏమయ్యేది, ఒక ఊరిలో అన్ని జాతులు అన్ని మతాలు ఉన్నా కూడా ఆ ఊర్లో అందరికీ బలమే. ఇన్ని రోగాలు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నా కూడా మరి మనిషి 50-60 సంవత్సరాల కంటే ఎక్కువ శాతం బతకతలేడు. ఎందుకు మిత్ర? మనిషి ఏం కోల్పోతున్నాడు తెలుసా? మనస్సాక్షి, ప్రశాంతత కూడా. అది లేని జీవితమే మనిషి ఓడిపోతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సనాతన ధర్మం ఏం చెప్తుంది? మన నీతి, మన జాతి, మన గౌరవం ఏమిటంటే మన ఋషి పరంపర, పెద్దవాళ్ళు చెప్పిన మాట చద్దిమూట. వై యూ హ్యావ్ టు లిజన్ యువర్, అంటే మీ పెద్ద మనిషి మాట నువ్వు ఎందుకు వినాలా మిత్ర? చాలా మంది తెలవాలని చెప్తున్నాను. వీఆర్ క్వశ్చనింగ్. నేను ఇక్కడ పెద్దవాడిని, లైక్ సరే నేను మీ అన్న అనుకుందాం, నువ్వు నాకు తమ్ముడు అయ్యావు, నేను నీకు మాట చెప్తా, అలా వెళ్ళకూడదు అని చెప్పి ఒక మాట అంటే పోయిన గారు చెప్పనీకి వచ్చాడు అది అని చెప్పి నువ్వు అన్నావు అనుకోండి. ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి అన్నమాట ఏనాలరా అని అన్నాడు అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నీకు రేజ్ ఏమిటంటే, నాకు తెలియదా నేనేందుకు చెప్పేది అనేది నీకు రేజ్ అవుతుంది కదా. దాని అంతరార్థం ఏం తెలుసా మిత్ర? మీకంటే పెద్ద వాళ్ళ మాట ఎందుకు వినాలంటే నీకంటే ముందు ఆ టైం చూసి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ మూల వల్పులో కుక్కుంది స్వామి, అన్న పోయి వచ్చేసరికి ఏం చేస్తాడు? తమ్ముడిని జాగ్రత్త పడుకుంటాడు. సేమ్ పేరెంట్స్ వీళ్ళందరూ నువ్వు ఆ మాట వినకుండా పోయి కరిపించుకుంటా అనంటే ఇప్పుడు నేను ఏం చేస్తాం? తల్లిదండ్రులు బాధ కూడా ఏంటంటే వాళ్ళ మాట వినమని చెప్పి దానికి నాయనా యూ గో ఫర్ ఎంపీసీ, యూ గో ఫర్ బైపీసీ, నీ నాలెడ్జ్ ఏంది అంటే వీళ్ళు అంటారు గీతం యూనివర్సిటీలో నాకు టాప్ కావాలంటే ఈయన 16 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి పట్టుకొని వస్తాడు. నీ నాలెడ్జ్ ఎంత, నీ కమ్యూనికేషన్ ఎంత అని నీ తల్లిదండ్రులు, నీ గురువులు నిన్ను గౌరవించినప్పుడు యూ హ్యావ్ టు బి 35% మార్క్స్ చాలు పాస్. అరే కాలేజ్ పెద్దగా అయితే పాస్ అయిపోతామా మిత్ర? కానీ స్వామి ఈ ఎడ్యుకేషన్ పరంగా చాలా మందికి అంటే చదవని వాళ్ళని కూడా తీసుకెళ్లి నువ్వు ఇదే చదువు ఇదే బాగుంటదని కొంతమంది పేరెంట్స్ కూడా, అలాంటి వాళ్ళకి జ్ఞానం వచ్చినట్టు ఎక్కడ రుజువు ఉందా? రాదు కూడా. అదే అంటున్నాను. కాబట్టి వాళ్ళ జ్ఞానం అంతా ఇందాక ఒక మాట చెప్పాం మనం, ఏంటంటే పూర్వీకులు గత జన్మ ఈ జన్మ అని అన్న దాంట్లో ఏంటంటే నీకేం టాలెంట్ ఉంది అనేది వెరీ 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 పర్ఫెక్ట్ తెలిసిన ఒకే ఒక్క గురువు మీ అమ్మ మీ నాన్న. వాళ్ళు నిన్ను గైడ్ చేసి నమ్మకంతో టీచర్ దగ్గర చెప్తారు కదా. ఈ రోజు టీచర్లు కూడా లేరు కదా అవగాహనతోని. దే ఆర్ పెయిడ్ ఫర్ ది సాలరీస్. సో దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఓన్లీ సాలరీస్. సో యాన్షియంట్ డేస్ ఇఫ్ యు టాక్, ఒక 30-40 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాలు మేము చదువుకున్న కాలంలో గురువుని చూస్తే పడిపోయేది, భయం అయ్యేది. ఇప్పుడు గురువు స్టూడెంట్లను చూసి భయపడుతున్నాడు. మరి ముమ్మాటికి తప్పు ఎవరిది శంకర? గురువుని నువ్వు గౌరవించవు, తల్లిదండ్రులని నువ్వు గౌరవించవు, ఇంకా నువ్వు ఎవరిని కనబడని ఆ మహానీయుడిని గౌరవిస్తావా?